శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి వారం చెప్పుకునేటట్టుగా ఈ వారం కూడా రాశి ఫలితాలు చెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సమ్మేళనాలు, దృష్టి ఫలితాలు, అలాగే దోష నివారణలు అన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రకుజులు, అలాగే కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్న గురుగారు రవి బుధులతో కలిసి, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో నీచ శుక్రుడు, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంటుండగా వక్రించిన శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉన్నది. వారాంతంలోకి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాయి అంటే, చంద్రుని యొక్క సంచారము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నది. ఈ ఒక్క మార్పే జరుగుతూ ఉన్నది. ఇక సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, చంద్ర కుజుల యొక్క పరిస్థితి కుజ దోషాన్ని నివారిస్తుంది. చంద్రుడు కుజుడితో కలిసి ఉన్నప్పుడు కుజుడికి దోష నివృత్తి చేస్తారు. అలాగే కుజుడు కూడా గురువుతో కలిసి ఉన్నప్పుడు కూడా కుజ దోష నివారణ జరిగి ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రుడితో కలిసి ఉన్న కారణం చేత కుజ దోషం అనేది తొలగిపోతూ ఉంటుంది. అలాగే ఈ చంద్ర కుజుల కలయిక వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే, ముఖ్యంగా చేదు పదార్థాలకి సంబంధించినటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలు చేసేవారికి దీని ఎఫెక్ట్ కొంచెం మీద పడుతుంది. అంటే విపరీతమైన ఆదాయం ఉండడం కానీ, లేదా ఆదాయంలో కొద్దిగా మార్పు ఉండడం కానీ జరుగుతుంది. ఇక ఉచ్చ గురువు గారు రాశిలో ఉన్నప్పుడు, ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అనేక రకమైన శుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. గురువు అంటేనే ఒక శుభగ్రహము. దానికి తోడు ఆయన ఉచ్చ రాశిలో ఉంటున్నారు అంటే ఇంకా పూర్తిగా బ్రైట్గా ఉంటారనమాట. బాగా చక్కటి కాంతి వెదజల్లుతూ అనుకూలమైనటువంటి స్థానం వారిది. కాబట్టి ఉచ్చ రాశి అంటే ఇంకా ఆ స్థానంలో వారికి తిరుగులేదని అర్థం. ఏదైనా ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్థానం అన్నమాట అది. కాబట్టి గురువుగారు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక రవి బుధులతో ఉన్న కారణం చేత ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడింది. అలాగే గురువు గారు కూడా బుధునితో కలిసి ఉండడం వల్ల అద్భుతమైన జ్ఞానము, ముఖ్యంగా చెప్పాలంటే నాలెడ్జ్ని బాగా పెంపొందింపజేస్తారు. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే, శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఇస్తోంది. ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాలకి సంబంధించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక కారణం కూడా ఏంటంటే, కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీదనే పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అతి జాగ్రత్త అవసరం. ఎవరైనా ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు, కానీ ఈ వర్ణాంతర వివాహాలు చేసుకునేటప్పుడు కానీ, లేదా ఇంట్లో ఎవరు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితుల్లో మీరు వెళ్ళి చేసుకోవాలి అనుకున్నట్టయితే, అలా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటాయండి పరిస్థితులు. ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. శని గారికి కానీ, శుక్రాచార్యుల వారికి కానీ, కుజుడికి కానీ తప్పనిసరి స్తోత్ర పరిహారాలు చేసుకోవాలి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి శని గారి మీద పడుతూ తన రాశి మీద, అందులో రాశిలో సంచరిస్తున్నటువంటి శని గ్రహం మీద పడుతూ ఉన్న కారణం చేత కొద్దిగా శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటూ, అలాగే శని గారు ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాలు ఏ ఏ రాశుల వారికి అయితే ఇస్తూ ఉంటారో అవి తగ్గే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి నీచ శుక్రునితో కలిసి చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఇది కొంచెం లలిత కళలకి సంబంధించి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి ఆ లలిత కళల్లో వెనకబడ్డం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. వస్తుంది అనుకున్న ఆదాయం రాకపోవడం కానీ, ఇలాంటివన్నీ కొంచెం డిసప్పాయింట్ అయ్యేటటువంటి పరిస్థితి కళాకారులు. ఇది జాగ్రత్తగా చూసుకోండి. పరిహారాలు ముందు నుంచే చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ సమస్యను అధిగమించవచ్చు అని చెప్పి తెలియచేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడి ఉంది. ఎన్ని గ్రహాలు బాగున్నాయి ఈ 9వ తారీఖు ఆగస్టు నుంచి 15వ తారీఖు వరకు, ఆగస్టు వరకు అని గనక చూసినట్లయితే, గురువు గారు ఉచ్చ స్థానంలో ఉన్నారండి. ఇది చాలా బాగుంది.
మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత అంటే అది అననుకూలంగా ఉంది. రాశిలోనే రవి బుధుల బుధాదిత్య యోగం పడి ఉన్నది. ఇది కొంచెం ఆనందించదగ్గ విషయమే కానీ మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏదీ లేకపోవడం వల్ల ఒక్క గురువు గారి యొక్క ఉచ్చస్థాన సంచారమే మీకు మేలు చేస్తున్నందువల్ల ఇక్కడ మీరు దైవ ధ్యానం ఎక్కువగా చెయ్యాలి. అలాగే మీ ఆధ్యాత్మిక చింతనని ఇంకా కొంచెం ఎక్కువగా పెంచుకోండి. నిజానికి ద్వితీయ స్థానంలో కేతు ఉన్నారు అంటే మీరు మాట్లాడేటటువంటి మాటల్ని వక్రీకరించేవారు మీ పక్కనే ఉంటారు. ఇప్పుడు ఇన్ని రోజులు ఏదో ఒక గ్రహం అనేది కేతువు గారితో కలిసి ఉంటున్న కారణం చేత అంతగా ఇబ్బంది పడినటువంటి లక్షణాలు లేవు. కానీ ఇప్పుడు శుక్రాచార్యుల వారు దాటిపోయారు. మనం కిందటి వారం శుక్రాచార్యుల వారు కేతువు కలిసి ఉన్నారని చెప్పుకున్నాం. అంటే మాట విషయంలో అంత పెద్ద ఇబ్బంది ఉండదు. ఇప్పుడు శుక్రాచార్యుల వారు ఆ రాశి దాటిపోయారు కాబట్టి ఒక్క కేతువే ఉన్నారు కాబట్టి దీనికి చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అలాగే అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు, ప్రయాణాలు, ఇక ఏదైనా యాక్సిడెంట్లు, అనారోగ్య పరిస్థితులు ఇలాంటివి ఏవైనా సరే కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. ఏదైనా లాభాల బాటలో ఉంటారా అంటే అంత పూర్తిగా లాభాలు ఉండేటటువంటి పరిస్థితి కాదు. వాహనాలతో ఉండే ఇబ్బందులు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ గురువు గారు ఇచ్చేటటువంటి ఫలితం ఎలా ఉంటుందంటే మనోబలాన్ని బాగా పెంపొందింపజేస్తారు. మీకు ఎటువంటి కష్టం వచ్చినా ఈ కష్టాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి ఆలోచనని మీకు స్ఫురింపజేస్తారు. అదే ఇక్కడ గురువు గారు మీకు ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన వరం. కాబట్టి మీరు ఆధ్యాత్మిక చింతనని పెంచుకున్నట్లయితే ఏ సమస్యనైనా అవలీలగా దాటవేయగలరు అని చెప్పి తెలియజేస్తున్నానండి. వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము చాలా బాగుంటున్న కారణం చేత అనుకూల పరిస్థితి, మనోబలం ముఖ్యంగా పెరుగుతోంది. దగ్గర బంధువుల ఆప్యాయత అనురాగాలు పెరుగుతున్నాయి. మీకు చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు చంద్రుడి వల్ల ఏర్పడుతున్నాయి. కానీ జాగ్రత్తే. ఈ వారం రోజుల కాలమే కాదు, ఒక నెల రోజుల వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. శుక్రాచార్యుల వారు నీచలో ఉంటున్నారు. ఈ కుజ శనిగారుల దృష్టిలో ఉంటున్న కారణం చేత చాలా జాగ్రత్తగా సంయమనం పాటించుకుంటూ ఉండాలండి. మిగతావన్నీ ఎలా ఉన్నా మీరు పరిహారాలు చేసుకుంటారు, కానీ సంయమనం అనేది చాలా ప్రధానం. నోరు తొందరగా ఏదైనా మాట్లాడి అరే ఎందుకు ఇలా మాట్లాడాము అని అనుకునేదానికన్నా అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ యోగా చేయండి. మనసు మరింత దృఢతరం అవుతుంది. ఇది మీకు చాలా అభివృద్ధినిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. శుభం.